వాతావరణ మార్పుల కారణంగా రోజురోజుకి విష జ్వరాల సంఖ్య పెరిగిపోతోంది. ఈ మేరకు మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలంలోని ఎస్సీ కాలనీలో ప్రజలు విష జ్వరాలతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గత 20 రోజులుగా ఇంటికి ఒకరు చొప్పున మంచం పట్టారు. గ్రామంలో సరైన డ్రైనేజ్ వ్యవస్థ సరిగ్గా లేక రోడ్లపై మురుగునీరు నిలిచి దుర్వాసనతో దోమలు విజృంభిస్తున్నాయని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు. మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలం కొల్లూరు గ్రామంలో ఎస్సీ కాలనీలో గత 10 రోజుల నుంచి వెళ్ళి మలేరియా, డెంగ్యూ, మలేరియా లాంటి విషపూరిత జ్వరాల వల్ల ఎస్సీ కాలనీలో ఉన్న ప్రజలందరూ తీవ్ర ఇబ్బంది పడుతున్నా కూడా ఎలాంటి అధికారులు పట్టించుకోవడం లేదు. ఖచ్చితంగా దీన్ని చర్యలు తీసుకొని ఎస్సీ కాలనీలో ఉన్న ప్రజలందరికీ వైద్యం అందించి అలా విధంగా బ్లడ్ టెస్టులు కానీ యూరిన్ టెస్టులు కానీ చేసి అందరికీ కావాల్సిన సదుపాయం అందించగలరని ఖచ్చితంగా అధికారులకు తెలియజేస్తున్నాం. ఇదే విధంగా వర్షపు ఎటువంటి నాళీ లేక, డ్రైనేజ్ లేక, రోడ్ల మీద నీళ్లు నిలిచిపోవడం ఉన్న గ్రామ పంచాయతీలో ఉన్న ఏ అధికారులు, గవర్నమెంట్ ఎంప్లాయ్మెంట్స్ ఎవరు పట్టించుకోవడం లేదు ఎస్సీ కాలనీ వైపు. అదే విధంగా దాని వల్లనే ఉన్న ఎస్సీ కాలనీలో ఉన్న ప్రజలకు కూడా జ్వరాలు వచ్చి దాదాపుగా ఒక 50-60 మంది మన దగ్గర ఉన్న గవర్నమెంట్ హాస్పిటల్ చెన్నూరులో ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. మంచిర్యాల జిల్లా ఫీవర్ వస్తే శుక్రవారం మధ్యాహ్నం వచ్చింది. ట్రీట్మెంట్ అయితే మంచిగా నడుస్తుంది. అందరికీ వర్షాకాలం జరిగినాయి, ఇప్పుడు బాగుంటున్నాయి. పొద్దున సాయంత్రం ఎప్పుడు ఫీవర్ వస్తే అప్పుడు వాళ్ళు డ్యూటీ మంచిగా చేస్తాను. నేను డాక్టర్ డి సత్యనారాయణ, మెడికల్ సూపరింటెండెంట్ కమ్యూనిటీ హెల్త్ సెంటర్ చెన్నూరు అండి. సో మనకు ఈ రెయిన్ సీజన్ లోపల మాకు డైలీ ఓపీ అంతకుముందు పర్ డే 200 అట్లా వచ్చేది. ఈ రెయిన్ సీజన్ లోపల వర్షాకాలం రెయిన్ సీజన్ కాబట్టి ఇప్పుడు ఒక డైలీ 300-330 అట్లా ఓపీ పెరుగుతుంది. సో ఈ మధ్యలో ఫీవర్ కేసులు కూడా ఎక్కువ రిపోర్ట్ అవుతున్నాయి. ఈ యొక్క ఫీవర్ కేసులు మనకు చుట్టుపక్కల ఉన్న కోటపల్లి మండలము, అంగరాజపల్లి, తర్వాత వేనపల్లి మండలం నుంచి కూడా రిపోర్ట్ అవుతున్నాయి. ఇక్కడికి వచ్చిన ప్రతి పేషెంట్ కూడా మేము శాంపుల్స్ తీసుకొని మేము టియాబ్ కూడా పంపుతున్నాము. ప్రతి పేషెంట్కి కూడా డెంగ్యూ టెస్టు, చికెన్ గున్యా, టైఫాయిడ్, మలేరియా ఇవన్నీ చేస్తున్నాము. ప్రతి ఒక్క పేషెంట్కి కూడా మేము రిపోర్ట్ కూడా నెక్స్ట్ డే ఇవ్వగలుగుతున్నాము. తర్వాత డెంగ్యూ కేసులు అక్కడక్కడ రిపోర్ట్ అవుతున్నాయి. మలేరియా మాత్రం ఏం కేసులు కూడా ఇప్పటివరకు రిపోర్ట్ కాలేదు.